ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇర్మియా పుస్తకము 17వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈరోజు నా దేవుడు సూటిగా నీతోనూ నీ కుటుంబంతోనూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? నువ్వు ఎవరిని ఆశ్రయించావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి మీద నువ్వు ఆధారపడి జీవిస్తున్నావు? దేవుని బిడ్డ, వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యత, ధన్యుడు అనే పదం అండి ఈ భూప్రపంచంలో దేనితో కూడా మనం పోల్చలేం. ఈ భూమి మీద విలువైన వస్తువు ఏంటిదండి? వజ్రం. అంతే కదా, కోట్ల రూపాయలు విలువైనది. నేనంట దానికంటే నువ్వు శ్రేష్ఠుడవు, దానికంటే శ్రేష్టమైన వాడవు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరు శ్రేష్ఠులు? ఎవరు వజ్రాలు వెండి బంగారముల కంటే ధన్యత విలువైన వారంటే యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఆధారపడగలిగితే దేవుడే ఏం చేస్తాడు తెలుసండి? మీకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మితే ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఈ రోజున నువ్వు నమ్మకేగా నష్టపోతున్నావు, నమ్మకేగా వేదన పడుతున్నావు, యేసయ్యని నమ్మకేగా దుఃఖం, కన్నీళ్ళు, వేదన, ఎంత దరిద్రత స్థితి అయినా అనుభవిస్తున్నావు. కానీ ఆయన యుద్ధకు రావు, ఆయనను నమ్ము. ప్రియమైన తల్లి, తండ్రి, ఓ యవనస్తుడా, యవన బిడ్లారా, చేతులు దండం పెట్టి బ్రతిమలాడుతున్నానయ్యా, ఇకనైనా నీ జీవితంలో యేసయ్యని నమ్ముకుందువు గాక. నువ్వు నమ్ముకుంటే ఏం జరుగుతుంది? మనుషులు నమ్మావనుకో నిన్ను నమ్ముకుంటారు. యేసయ్యని నమ్మావనుకో ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడంట. దేవుడే నీకు, నీ కుటుంబానికి, వ్యాపారానికి, చేతి పనులకు ఆశ్రయముగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అమ్మా చూడండి 8వ వాక్యాన్ని. వాడు అనగా అతడు, ఆ కుటుంబము జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొదటగా నువ్వు ఆశ్రయిస్తే కాలువలో ఎవరను నాటబడిన చెట్టు వలె ఉంటావు. ఇదిగో బిడ్లారా, ఈ చెట్టు చూశారు కదా, ఈ చెట్టు చూశారు కదా, ఆ పక్కన ఉన్న యానం బీచ్ చూశారు కదండి, యానం బీచ్ చూశారుగా. నీటి పక్కనే ఉన్న ఈ చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయి. ఈరోజు నువ్వు ఎండిపోతున్నావు, ఏంటో నీకు అర్థం కావట్లేదమ్మా. నమ్ముకో తల్లి, ఆశ్రయంగా ఉంటాడు. దేవుడు ఆశ్రయంగా ఉంటే ఆ యొక్క నీటి పక్కన నాటబడిన చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ చేతి పనులు ఆనందమయంగా చేస్తాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. రెండవ మాట, ఆ కంటిన్యూషన్ చదివితేనండి, అది కాలువల ఒరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, లేమొచ్చినా, కన్నీళ్ళే వచ్చినా దానికి భయం ఉండదు. ఎందుకు? యేసయ్య ఆశ్రయముగా ఉన్నాడు. యేసయ్య ఆశ్రయముగా ఉంటే ఏం జరుగుతుంది? కాలువలు ఎవరు నాటబడిన ఈ చెట్లు వలె పచ్చగా ఉంటాం. చెట్టు పచ్చగా ఉందంటే దాని అర్థం ఏంటి? ఫలాలు, ఫ్రూట్ వస్తాయి. ఆత్మ ఫలాలు ఇస్తాడు, భూ సంబంధమైన ఫలాలు ఇస్తావు. నీ నోటి నిండా నవ్వు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దేవునిలో విజయ గీతం పాడతావు. దండం పెట్టి చెప్తున్నాను, ఈ వాక్యం విన్న తరువాత అయినా నీ మనస్సును మార్చుకొని, నీ ఆలోచన విధానం మార్చుకొని దేవుణ్ణి నమ్మగలిగితే ఆయన ఫలించడి కొమ్మగా, చెట్టుగా నిన్ను, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, మీకు వందనాలయ్యా. యెహోవాను నమ్ముకుంటే నాయన ఆశ్రయముగా ఉంటావు.
కాలువలు ఎదురు నాటుబడిన చెట్టు ఫలమిచ్చినట్లుగా మేము కూడా నిన్ను నమ్మేవారిగా సహాయం చేసి రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రాంతాలను చూసి నా హృదయం ఉప్పొంగుతుంది. ప్రతిరోజు వర్తమానాలు వింటున్నారా? అమ్మా, నిన్నే వింటున్నావు, కానీ నువ్వు ఒక్కదానివే ఈ వర్తమానం వింటే సరిపోతుందా తల్లి? తమ్ముడు, అనేకులకు షేర్ చేయి. నీ స్నేహితులు ఉన్నారుగా అన్యులు, నువ్వు వాక్యం చెప్పలేవు కదా నాన్న, ఈ వీడియోని ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి షేర్ చేయాలి. ఇది ఒక సువార్త. అమ్మా, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని చెట్టు వలె దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ రాజా.